బీసీ కులాల సమగ్ర కుల గణన హర్షణీయమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి భార్గవ్ అన్నారు. తెలంగాణ శాసనసభలో బీసీ కులగణన చేస్తామని తీర్మానం చేయడము సభండ బీసీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెబుతున్నారని, దాదాపు 93 సంవత్సరాల తర్వాత బీసీ కులగణన చేయబడము సాహేపేతమైన నిర్ణయము. 1931లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం బీసీ కులగణన చేసింది. ఆ తర్వాత స్వాతంత్రము వచ్చిన 75 సంవత్సరాలు అవుతున్న మన స్వరాజ్య ప్రభుత్వాలు బీసీ కులగణన చేయకుండా జాప్యం చేసి బీసీలు రాజ్యాధికారంలోకి రాకుండా ఎన్ని సంవత్సరాలు అడ్డుకున్నారు. అణచివేతకు గురి చేసిన అమితానందం పొందినారని, ఆఖరికి బీసీల పోరాటాలు ఉధృత అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఓరుగంటి భార్గవరావు, బీసీ సంక్షేమ సంఘం గొల్లపల్లి మండల అధ్యక్షుడు బంగుడపు తిరుపతి, జిల్లా కార్యదర్శి కాల రాజయ్య, కందుకూరి తిరుపతి, ఇలవేని గంగయ్య, నీలం హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల యొక్క కులగణన చేయాలని తీర్మానం చేయడం, బీసీ సంఘాలంతా హర్షాతిరేకాలు చేస్తున్నాం. బీసీల కళ 93 సంవత్సరాల తర్వాత అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు 1931లో జనగణన చేయడం జరిగింది. మళ్ళీ నిన్న తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీల యొక్క హక్కులను, కోరికలను, ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా అఖిల భారత బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు గొల్లపల్లి మండల కేంద్రంలో విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలను రాజ్యాధికారంలోకి రాకుండా స్వతంత్రం వచ్చిన తర్వాత 75 సంవత్సరాల నుండి అన్ని ప్రభుత్వాలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, బీసీలకు స్వయం ప్రతి కల్పించకుండా, బీసీల హక్కులను చట్టబద్ధం చేయకుండా, బీసీ కులగణన చేయకుండా వ్యతిరేకించినాయి. కానీ మొట్టమొదటిసారిగా భారతదేశంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో బీసీల యొక్క కులగణన విజయవంతం కావడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కులగణన చేయడానికి తీర్మానం చేయడం జరిగింది. దీని వరుస క్రమంలోనే ఇంకా 27 రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కూడా నితీష్ కుమార్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, ఇద్దరు ముఖ్యమంత్రులను ఆదర్శంగా తీసుకొని 27 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కులగణన చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దాని ప్రకారముగా కులగణన చేయడం ముఖ్యం కాదు, ఆ తర్వాత కులగణన చేసిన తర్వాత ఏబిసిడీలుగా గుర్తించి నేటి వరకు గ్రామ పంచాయతీలకు ఎక్కని కులాలు ఏవైతే ఉన్నాయో వారికి ఏబిసిడీలుగా స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించాలని, అలాగే ఇప్పటి వరకు రాజకీయ అవకాశం లేని కులాలను రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఎంబీసీ చైర్మన్గా, బీసీ కార్పొరేషన్ ఈడీగా, మరి ఇతర కార్పొరేషన్లకు చైర్మన్గా నియమించి ఆ కులాలను గౌరవించాలని మేము కోరుతున్నాము. ఈ సందర్భంగా బీసీ కులగణన చేపట్టినందుకు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అందులో పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చేసిన కృషికి హర్షం ప్రకటిస్తున్నాం. ఈరోజు ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు బంగడపు తిరుపతి, మరి జిల్లా కార్యదర్శి కాల రాజయ్య, మరి ఎలవేని గంగయ్య, మరి కందుకూరి తిరుపతి తదితరులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమం.